శాసనసభలో గొంతులు ఉన్నారు. ఒక మహిళ మాట్లాడలేదు. ఎన్నిసార్లు స్పీకర్ గారిని కోరినా మైక్ లేకుండా ఆయన ప్రజాస్వామ్యాన్ని గొంతు వస్తూ ఉన్నారు. తెలంగాణ శాసనసభలో ప్రజాస్వామ్యం తెలంగాణ ఉద్యమంలో లేనప్పుడు కూడా ఆంక్షలు లేవు. తెలంగాణ ఉద్యమంలో లేని ఆంక్షలు ఈ రోజు తెలంగాణ శాసనసభలో చూడడం చాలా దురదృష్టకరం. ఈ రోజు ప్రజాస్వామ్యం తప్పదు. ముమ్మాటికి ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టాం. సీఎం 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 ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి తెలంగాణ మహిళా లోకానికి. చూశారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, న్యూస్ టుడే తెలుగు డైలీని ఫాలో చేయండి.